ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. హరి ఓం. పూజ్య గురుదేవుల పాదపద్మములకు నా నమస్సమాంజలి. స్వామి, ఈ నెల కార్తీక మాసం మొదటి సోమవారం గురువుగారు సంకల్పించినటువంటి శ్రీకాళహస్తి అన్న సంతర్పణ కార్యక్రమానికి నేను నా కుటుంబంతో సహా అటెండ్ అటెండ్ అవ్వడం జరిగింది గురు స్వామి. యాక్చువల్గా ముందుగా మేము ఈ అన్న సంతర్పణకి ప్లాన్ ఏమి చేసుకోలేదండి. కానీ గురువుగారు ఏం చెప్పారంటే, కార్తీక మాసం అందున ఫస్ట్ సోమవారం ఎంతో శ్రమకు వచ్చి అక్కడ ఈఓ గారి పర్మిషన్ అన్ని తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పేసి గ్రూపులో మెసేజ్ పెట్టడంతో నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చిందండి. అలాగే మా సతీమణి దీపారాయణ గారు కూడా వెళ్దాం అనడంతో సరే అని చెప్పేసి అప్పటికప్పుడు అంటే గురువుగారు చెప్పడంతో గురువుగారు చూసి, సరే మీరు రూమ్స్ అన్ని చూసుకున్నారా, అలాగే అభిషేకాలన్నింటి కూడా టికెట్లు కూడా మీరే చూసుకోవాలి, ఆ బాధ్యత పీఠం తీసుకోవట్లేదు అని చెప్పడం జరిగిందండి. ఇది నా కుటుంబంతో కలిసి నేను పాల్గొన్న పీఠం తరపున పాల్గొన్న 7వ అన్న సంతర్పణ కార్యక్రమం అండి. అందుకని చెప్పేసి గురువు గారి మీద ఆ, భారం వేసుకుని నేను నా కుటుంబంతో అలాగే మా తెలిసిన వాళ్ళ ఫ్యామిలీతో కూడా నేను సంతర్పణ కార్యక్రమం రావడం జరిగిందండి. ఫస్ట్ ఇంటి దగ్గర యాజ్ యూజువల్ గా గురువుగారు చెప్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా బయలుదేరి ముందు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, అలాగే ఇంటికి చేరుకున్న తర్వాత కూడా నాకు మెసేజ్ చేయాలి. ఎందుకంటే గురువు గారు మన ప్రయాణం అనేది మొదలు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ మనం క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు కూడా ఆ అమ్మవారి యొక్క ప్రొటెక్షన్ అనేది, ఆవిడ యొక్క రక్షణ అనేది మనకు కల్పించే ఉద్దేశంతో గురువు గారు ఇన్ఫర్మేషన్ అనేది ఆ, మనకి ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ లో ఇమ్మని చెప్తారండి. అలాగే నేను బయలుదేరే ముందు నా ప్లాన్ ఏంటి, ఎలా వద్దాం అనుకుంటున్నాం, ఏంటి, ఎన్ని గంటలకు రీచ్ అవుతాం అన్న విషయాలన్నీ కూడా నేను గ్రూప్లో మన సభ్యులందరూ కూడా తెలియపడం జరిగింది. అలాగే నాకు శ్రీకాంత్ స్వామి వారికి ఇచ్చిన గైడ్ లైన్స్ తోటి అక్కడ కైలాస సదన్లో రూమ్ బుక్ చేసుకున్నాను. అలాగే ఆ, రుద్రాభిషేకానికి కూడా ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది స్వామి. కానీ ఏంటంటే నేను కొంచెం ఎర్లీగా బయలుదేరి అలాగే కాణిపాకం తర్వాత మన అలవేలు మంగమ్మను కూడా దర్శనం చేసుకుని దాని తర్వాత మన తిరుపతిలో ఉన్నటువంటి ఒక టెంపుల్ కూడా వెళ్ళడం జరిగిందండి. కపిలేశ్వర స్వామి టెంపుల్ కూడా అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని రావడం జరిగింది. ఈ విషయాన్ని, ఈ షెడ్యూల్ అంతా కూడా గురువు గారికి మెసేజ్ పెట్టేసి నేను కరెక్ట్గా ఆదివారం నాడు మధ్యాహ్నం కల్లా నేను శ్రీకాళహస్తి చేరుకుంటాను గురువు గారిని మెసేజ్ పెట్టాను. ఎప్పుడైతే గురువుగారు చెప్పానో అప్పుడే నా ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఇక్కడ స్టార్ట్ అవడంతో నేను ముందుగా కాణిపాకం చేరుకుని అక్కడ ఎర్లీ మార్నింగ్ ఆదివారం ఎర్లీ మార్నింగ్ నేను కాణిపాకంలో విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నామండి కుటుంబంతో సహాను. అక్కడ కూడా మాకు ఆ, పొద్దుటే సుప్రభాతం అయిన తర్వాత అభిషేకం జరుగుతుంది కదండి. అభిషేకానికి మాకు టికెట్లు దొరకడంతో స్వామివారి యొక్క నిజరూప దర్శనం అనేది చాలా బాగా జరిగిందండి. కాణిపాకంలో దర్శనం చేసుకుని అలాగే మన తోటి సాధకులు కూడా వస్తూ ఉంటే గోవింద రెడ్డి గారు కూడా గోవర్ధన్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ కలిసి దర్శనానికి ఎంత టైం పడుతుంది ఏంటి అన్నది ఇచ్చేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి అందజేసి దాని తర్వాత నేను అలవేలు మంగాపురంలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగిందండి. అక్కడ లైన్లో నుంచినప్పుడు కూడా ఎటువంటి తోపులాట లేకుండా అమ్మవారి దర్శనం చేసుకుని దాని తర్వాత కపిలేశ్వర స్వామి టెంపుల్ కానీ వెళ్ళడం జరిగిందండి. అప్పటికి నాకు ఆదివారం మార్నింగ్ 10 o'clock అయిందండి. ఆ 10 o'clock అయిన తర్వాత కపిలేశ్వర స్వామి టెంపుల్కి నేను ఎప్పుడు వెళ్ళదు, ఎప్పుడు అయినా సరే బయట నుంచి చూడడం తప్ప లోపలికి ఎప్పుడు వెళ్ళడం జరగలేదు. కానీ ఈసారి ఎందుకో నాకు అక్కడికి వెళ్ళి కాసేపు ఆ సన్నిధానంలో, ఈశ్వరుని యొక్క సన్నిధానంలో జపం చేసుకుందాం అనిపించి అక్కడికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు కపిలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత జలపాతం అనేది పైనుంచి డైరెక్ట్గా ఆ కపిల తీర్థంలో ఆ కోనేటిలో పడుతున్నప్పుడు ఆ సౌండ్ అదంతా కొంచెం నాకు ఆ, మంచి అనుభూతి కలిగించి అక్కడే జపం చేసుకుందామని అనుకునే సందర్భంలో నాకు తూర్పు ముఖంగా ఉన్నటువంటి గుహలో లక్ష్మీనారాయణ స్వామి యొక్క టెంపుల్ కనిపించిందండి. ఆ టెంపుల్లో స్వామివారి దర్శనం చేసుకుని నేను
అక్కడే మన గురువుగారు చెప్పినట్టుగానే ఒక వైట్ టవలేసుకొని అక్కడ జపం చేసుకున్నప్పుడు ఒక 45 మినిట్స్ అలా జపంలో కూర్చున్నామండి. నేను అలాగే మా భార్యమణి దీపారాణి గారితో జపం చేసుకుంటా ఉన్నాం. ఆ జపం చేసుకున్నప్పుడు ఆ కోనేరు యొక్క శబ్దానికి అలాగే అక్కడ ఆహ్, వాటర్ ఫ్లో ఏదైతే ఉంటుందో అది మంచి అనుభూతికి లోనయ్యానండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఒక పారే సెలయేరు యొక్క శబ్దం ఎంత వినసొంపుగా ఉంటుందో, ఆ శబ్దంతో మేము జపం చేసుకోవడంతోటి అదే మేము లక్ష్మీ నరసింహస్వామి యొక్క సన్నిధానంలో ఉండటంతోటి, ఆ జపం ఎందుకో ఒక దివ్యమైన అనుభూతికి లోనయ్యామండి. ఆ తర్వాత ఒక 40 మినిట్స్ తర్వాత మళ్ళీ కపిలేశ్వర స్వామిని లోపలికెళ్ళి అది స్వయంభూ లింగం అని చెప్పేసి తెలుసుకున్నామండి యాక్చువల్‌గా. అది యాక్చువల్‌గా ఆ టెంపుల్ అనేది మన తిరుమల ఏర్పడడానికి ముందుగానే ఉన్నది. ఆ తిరుమల ఏర్పడడానికి కూడా ఒక రకంగా కపిలముని యొక్క ప్రాముఖ్యత కూడా అక్కడ వివరించడం జరిగిందండి. ఆ టెంపుల్ యొక్క చరిత్రలో. అక్కడ ఉన్నటువంటి మానసాదేవిని, అలాగే వాసుకి అన్న అమ్మవారిని కూడా 2 పక్కపక్కనే ఉన్నాయండి. వాళ్ళిద్దరిని కూడా దర్శనం చేసుకొని, మొత్తం ఆ టెంపుల్ అంతా చూసుకొని, ఆ పరిసరాలన్నీ వేణుగోపాల స్వామిని, అలాగే లక్ష్మీనరసింహ స్వామిని ఈ దేవతామూర్తులందరూ కూడా దర్శనం చేసుకొని, ఎంతో దివ్యానుభూతితో మేము అక్కడ కపిల తీర్థం నుంచి బయలుదేరి శ్రీకాళహస్తి చేరుకునేటప్పటికి 2 అయిందండి. 2 అయిన తర్వాత అప్పటికే మా కోసం శ్రీకాంత్ స్వామి గారు వెయిట్ చేస్తూ కనిపిస్తుంటంటే మాకు చాలా ఆనందం అనిపించింది. అక్కడి నుంచి మేము బుక్ చేసుకున్న రూమ్స్ గోవర్ధన్ రెడ్డి గారికిస్తే ఆయనే మళ్ళీ అక్కడ అడ్వాన్స్‌లు అయన్నీ పే చేసుకొని ఆయన మాకు రూమ్ కీ చేతిలో పెట్టడంతోటే ఇంకా పిల్లా పాపలతో ఉన్నట్టు మేము చాలా రిలాక్స్ ఫీల్ అయ్యామండి. అక్కడి నుంచి గురువుగారు మళ్ళీ ఏం చెప్పారు, ఏంటి అని చెప్పేసి రూమ్స్‌కెళ్ళిన తర్వాత కొంతమంది సాధకులు అడిగారన్నమాటండి. "స్వామి దర్శనానికి వెళ్దామా?" అంటే గురువుగారు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ ప్రకారంగా ఫస్టు మనం నరేంద్ర స్వామి గారికి ఏమన్నా అవసరమా? ఏంటి? ఎంతవరకు మన సహాయ సహకారాలు ఏమన్నా అవసరమా? ఏంటి? అని చెప్పేసి చూసుకోవాలి. దాని తర్వాతే మనకి ఏదైనా దైవ దర్శనం గాని ఏంటి అనడంతోటి మేము ఇంకా ఆ రోజు ఎటువంటి దైవ దర్శనం లేకుండా కేవలం అన్న సందర్భంగా జరిగిన ప్లేస్‌లోకి వెళ్ళడం, అక్కడ మళ్ళీ ఇక్కడ పెడితే ఎలా ఉంటది అని చెప్పేసి ఆల్రెడీ నరేంద్ర స్వామి గారు చూసిన ప్లేస్‌ని చూసి బస్ స్టాప్ కదా! కొంచెం మళ్ళీ రేపొద్దున ఎవరన్నా అంటే అక్కడున్న బస్ డ్రైవర్స్ గాని, లేతే జనాలు గాని కొంచెం ఆహ్, ఎ మళ్ళీ అబ్జెక్షన్ పెడతారేమో అనిపించిందండి మనసుకి. అదే విషయాన్ని నేను మిగతా సాధకులు అయినటువంటి శ్రీకాంత్ గారితోటి, అలాగే శివ గారితోని వీళ్ళందరితోని మాట్లాడుతున్నప్పుడు మేము ఆ రోడ్‌లోనే అటు ఇటు తిరుగుతున్నప్పుడు మాకు కొంచెం ఖాళీ ప్లేస్ కనిపించిందండి. ఆ ఖాళీ ప్లేస్ దగ్గరికి ఎవరినైనా అడిగితే బావుంటదేమో ఇక్కడ పెట్టుకుంటే బావుంటది గదా! దేవస్థానం కూడా గేట్ నంబర్ 4కి దగ్గరగా ఉంటుంది. మెయిన్ రోడ్ మీదకుంది. ఇది కొంచెం అడ్వాంటేజ్ అవుతుందేమో అని చెప్పేసి మేము ఆ సైట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని శ్రీకాంత్ స్వామి గారు మాట్లాడడంతోటి ఈ ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. ఒక పక్కనేమో నరేంద్ర గారేమో ఆల్రెడీ అక్కడ ప్రైవేట్ బస్ స్టాప్ ఉంది కదండీ! ఆ ప్రాంగణంలో పెడదామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు చేస్తుండడంతోటి ఈలోగా మాకు ఒక న్యూస్ తెలిసిందన్నమాటండి యాక్చువల్‌గా. ఎందుకంటే అక్కడ గురువుగారు ఏమన్నా అందరూ జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏమన్నా అదే గొడవలు గాని, లేదంటే అటువంటివి గాని పెట్టుకోకుండా అందరూ సామరస్యంగా ఉండి జాగ్రత్తగా చేసుకురావాలి. మిగతా అనుసంతర్పణలకి దీనికి కొంచెం తేడాలుంటాయి. అందరూ కూడా జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళని కూడా చూసుకుంటా ఎవరికీ కొంచెం ర్యాష్‌గా గాని, రూడ్‌గా గాని సమాధానం చెప్పకుండా కొంచెం కూల్‌గా చేసుకురావాలన్న ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మాకు స్ట్రాంగ్‌గా వచ్చినియండి. సీనియర్ సాధకుల నుంచి. దాంతో ఏంటంటే, కొంచెం మనసులో ఎక్కడో భయం అనిపించిందన్నమాటండి. ఎందుకంటే, గురువుగారు ఎప్పుడూ ఇంత స్ట్రాంగ్‌గా చెప్పి మేము ఎరగం. అది కాకుండా అంతకుముందు జరిగిన సందర్భ కార్యక్రమాలను కూడా చాలా అంటే ఎటువంటి కష్టం లేకుండా చాలా బాగా జరిగినాయి. కానీ గురువుగారు పదే 10 సార్లు ఈ అన్నసందర్భ కార్యక్రమం జాగ్రత్తగా చేయాలి. ఇక్కడేదో కొంచెం ఆహ్, అంటే ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ ఏదో కొంచెం పాడు చేయాలనో, లేకపోతే ఏదైనా సాధకులకి అనవసరంగా ఏదైనా కోపతాపాలు రావడం, గొడవలు అవ్వడం అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పడంతోటే కొంచెం లోపల ఒక రకమైన ఆందోళన ఉంది. అలాగే మేము ఏర్పాటు చేసుకున్న ప్లేస్ కూడా అది ప్రైవేటు స్థలం. పైగా అది బస్సులందరూ వచ్చి కొంచెం బస్ డ్రైవర్సు లేదంటేనేమో ఎక్కువగా ప్రయాణికులు సంచరించే ప్రదేశం వల్ల వాళ్ళేమన్నా అబ్జెక్షన్ పెడతారేమో, ఎలా ఉంటదో ఏంటో అన్నాక ఒక అనుమానం అయితే ఏర్పడిందండి. దానికి తోడు ఆ రోజు వర్షం పడడంతోటి ఆ ప్రాంగణం అంతా కూడా వాటరుంది. ఎలాగా వంటెక్కడ చేస్తే వడదెక్కడ చేయాలి? అయన్నీ రకరకాల అనుమానాలతోటి ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా గోవర్ధన్ రెడ్డి గారు, మేము వీళ్ళందరం కలిసి ఇంకా వాళ్ళు తీసుకొచ్చినటువంటి సరంజామా అంతా అక్కడే అన్‌లోడ్ చేసుకొని, ఈలోగా టెంట్ సామాను వాళ్ళ వీళ్ళ నరేంద్ర గారిని అరేంజ్ చేస్తున్నారండి. అరేంజ్ చేసిన తర్వాత
మేము అనుకుంటున్నాం ఎక్కడ అన్ని అన్ని పనులు చేస్తున్నాం కానీ గురువుగారు ఏంటి ఇంత స్ట్రాంగ్ గా చెప్పారు ఎలాగా ఎలాగా అని లోపల ఒక రకమైన ఆందోళనతోనే ఉన్నామంట యాక్చువల్గా. అయితే ఈ ప్లేస్ ఇంకా గురువుగారు డిసైడ్ చేస్తారు ఇంకా ఎలాగ ఈ బస్ స్టాప్ ప్లేస్ లోనే మనం పెట్టుకుందాము అని చెప్పేసి గురువుగారు చెప్పారని తెలిసిన తర్వాత సరేలే అని అక్కడ టెంట్ వేసాము. టెంట్ వేసిన తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి అక్కడ వర్షం నీరు నిలిచిపోతే కనుక మళ్ళీ ఎక్కడికో ఆ కైలాసనానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మట్టిది అంతా తీసుకొచ్చి ఆ గోతుల్లో వేసి అంతా పూజ చేసి అంతా రెడీ చేసామండి. రెడీ చేసిన తర్వాత నైట్ టైము అప్పటికే 12, 1 గంట అయిపోయింది. 1 గంట అయిపోయిన తర్వాత సడన్‌గా ఏంటంటే, మేము ప్లేస్‌ని విజిట్ చేసి ఈ మట్టి అంతా ఏసి చదును చేసే సందర్భంలో ఒక కాషాయం వేసుకున్న ఒక వ్యక్తిని మేము చూసామటండి. చూసి ఎవరా అని అనుకునే సందర్భంలో నాకు శ్రీకాంత్ స్వామి గారు చెప్పారటండి. స్వామి గురువుగారు అని చెప్పేసంటే మేము ఒక రకమైన అంటే ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నాము. అలాగే గురువుగారు ఎలా ఉంటారు? ఏంటి? అన్నది లోగడ తెలిసినప్పుడు కూడా ప్రత్యక్ష దర్శనం కావడంతోటి ఒక రకమైన షాక్‌లో ఉండిపోయామటండి. అలా ఉంటున్నప్పుడు నేను వెనకగా నుంచున్నాను. గురువుగారు ఆ ప్లేస్‌నంతా చూసి ఆ గురువుగారు ఎక్కడ ఏం జేయాలి? ఏంటి? అని మిగతా సాధకులకి అన్నీ చెప్తా ఉన్నప్పటికి చూసి నన్ను పలకరించారన్నమాట. "ఏమయ్య వెంకటేశ్వరరావు ఏం చేస్తున్నావు?" అంటే నాకు నోటంట మాట రాలేదన్నమాటండి. ఏదో ఒక టీచర్ పిలిస్తే స్టూడెంట్ ఎలాగా ఎస్ సార్ అంటాడో అలాగే ఆహ్, సి వెంకటేశ్వరరావు గారు అంటే నాకు ఆ సెన్స్‌లన్నీ పోయినాయన్నమాట. గురువుగారు లేకపోతే ఇయన్నీ పోయినియి. ఒక స్కూల్‌లో చిన్న పిల్లోడిని ఒక మేస్టర్ పిలిస్తే ఎస్ సార్ అని ఎళ్ళిపోతాడు. అలాగే ఎస్ సార్ అని పక్కే అలా అని గురువుగారి దగ్గరికి ఎళ్ళిపోయానన్నమాటండి యాక్చువల్‌గా. అంటే ఈయన గురువు లేదంటే అలాని కాదు. అయన్నీ మర్చిపోయి ఏదో చిన్న పిల్లోడు పెద్దోళ్ళు పిలిస్తే ఒక స్కూల్‌లోని టీచర్ పిలిస్తే ఎలా పిలుస్తాడో అలాగే ఎస్ సార్ అంటే ఎళ్ళిపోయానన్నమాటండి. నా నోటంటే గురువుగారన్న మాట కూడా రాలేదు. ఎస్ సార్ అనే వచ్చింది. ఏదో అటెండెన్స్ చేసుకుంటాకన్నట్టుగా నాకే కొంచెం అది ఆహ్, అంటే అది ఏమనాలో కూడా అర్థం కాలేదు గానీ, ఆ స్పాంటేనియస్‌గా నా నోటంట వచ్చిన మాట అయితే అదే మాటండి యాక్చువల్‌గా. అలాగే చూసి ఒక రకమైన తన్మయత్వానికైతే లోనయ్యామండి. లోనయ్యేసి సరే గురువుగారు మళ్ళీ రూమ్‌కెళ్ళిపోయారు. మార్నింగ్ వస్తారన్నారంటే, అక్కడి నుంచి మేము కూడా బయలుదేరి రూమ్‌కొచ్చేసి మళ్ళీ 2 గంటలు రెస్ట్ తీసుకొని, మళ్ళీ గురువుగారు చెప్పినట్లుగానే 4 గంటలకి అక్కడ అన్నసంతర్పణ కార్యక్రమానికి చేరుకున్నామండి. మేము చేరుకునేసరికి గురువుగారు ఆల్రెడీ అక్కడ అగ్ని ఆరాధన అయన్నీ చేస్తున్నారు. చేసి సరేలే అని జెప్పేసి అంట్లో కూడా వంటయితే రాజేష్ గారు వీళ్ళందరూ మన శ్రీమూర్తులు అందరూ కాయగూరలు కట్ చేయడం, ఆకుకూరలు శుభ్రం చేయడం ఇయన్నీ చూస్తున్నాము. అలాగే వాటర్ గూడా 2, 3 సార్లు మన హరికృష్ణ గారు, అలాగే హేమాంబర్ గారు తేవడం. అది వాటర్ ఎక్కడో ఉండడంతోటి మళ్ళీ 4, 5 సార్లు తిరగడం. ఈ శ్రమ అంటే ఎవ్వరు కూడా శ్రమ అనుకోలేదు. అలాగే గురువుగారు చెప్పినట్లుగానే అంతకుముందు నైట్ జూమ్ కాల్ ఏర్పాటు చేసి వంట అనేది ఏ విధంగా చేయాలి? ఏమన్నా ఉప్పు తక్కువవుతుందా? లేదంటే ఎలా జరుగుతాయి? వచ్చే ఆటంకాలేంటి? ఏమన్నా కాయగూరలు చెడిపోయినయి ఉంటాయా? అన్నిట్లు కూడా చాలా చక్కగా వివరించడంతోటి ఎవరికీ టెన్షన్ లేకుండా అంతా సాఫీగా నడిచిపోతున్న క్రమంలో సడెన్‌గా ఏంటంటే గురువుగారు చెప్పింది గుర్తొచ్చిందటండి. ఆవు పు పొ పాలు పొంగుతున్నప్పుడు అమ్మవార్లు కనిపిస్తారు. దాంతో జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి అనడంతోటే అక్కడికని చూడడానికెళ్ళానటండి. పాలు కాస్తున్నప్పుడు చూడడానికెళ్తే మన సాధకులందరూ గుంపుగా అక్కడే ఉన్నారన్నమాటండి. ఆ గుంపులో నాకు ఎనక ఎవరిని పక్కకు తప్పుకోమంటావు అందరికీ దర్శనాలు చేసుకుందామని కోరికతోనే ఎక్కడో నా హైట్‌కి తగ్గట్టుగా నాకైతే ఏమీ కనిపించలేదండి. సరేలే అని చెప్పేసి గురువుగారి మీద భారవేసి ఎందుకంటే మళ్ళీ మిగతా కార్యక్రమాలు వాటర్ క్యాన్‌లు గాని, లేతే ఈ బెంచి బల్లలు సర్దడం గాని, లేదంటే మన రవీంద్ర గారు ఈళ్ళందరూ శుభ్రం చేస్తున్నాడు కొన్ని వెసల్స్ ఆటిలిని తీసుకెళ్ళడం గాని, ఆ కార్యక్రమంలో నిమగ్నం అయిపోయాను. అలాగే గురువుగారు చెప్పిన దేవతా దర్శనం అన్నీ చూద్దాం, చేద్దాం అని చెప్పి చాలా యాంగ్జైటీగా రెడీగా ఉన్నామటండి. రెడీగా ఉండడంతోటే మార్నింగు అగ్ని ఆరాధన ఇయన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత గురువుగారు మళ్ళీ దర్శనం చేసుకోవడానికి ఎళ్ళినట్టున్నారండి టెంపుల్‌కి ఎక్కడికోను. సరేలే అని చెప్పేసి మిగతా కార్యక్రమం అంతా రెడీ చేసేటప్పటికి ఎక్కడెక్కడో నుంచో మొత్తం మీద భక్తులు కూడా పలస పలసగా కనిపించారు. భక్తులు కాదండి. అక్కడ ఆ ప్రయాణం ప్రాంగణం కాబట్టి అదంతా కూడా. అది వాళ్ళు భోజనం చేయడానికి వస్తున్నారో, లేకపోతే పీఠం గురించి తెలుసుకొస్తున్నాడో, లేకపోతే వాళ్ళ జర్నీ కోసం వస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. జనాలు మాత్రం పలస పలసగా కనిపిస్తున్నారన్నమాటండి. సరేలే ఏదో మనం లోపల పెట్టినప్పుడు కూడా జనాలైతే వస్తున్నారు. పైగా ఇంతవరకు ఏ అన్న సందర్భ కార్యక్రమం కూడా మనం ఎక్కువ టైము పెట్టిన సందర్భాలైతే లేవు. ఇది కూడా తొందరగానే అయిపోతుంది అన్న ధైర్యంతో అయితే కనిపించిందండి. ఎందుకంటే అప్పటికే ఒక ధైర్యం. గురువుగారు మనతో ఉన్నారు కదా! ఇంకేం కాదులే ఎవరు గొడవ చేయరు, ఏం చేయరు అంతా సవ్యంగా జరిగిపోతుంది అన్న ధైర్యం అయితే వస్తుందన్నమాటండి. దాని తర్వాత వంటంతా రెడీ అయిన తర్వాత గురువుగారొచ్చారు.
వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలి ఏంటంటే ఫైనల్‌గా ఏంటంటే ఒక ప్లేస్ డిసైడ్ చేసి అక్కడ బల్లలు తేవడం, అక్కడ మళ్ళీ చేర్చడం. ఈ వండిన పాత్రలన్నీ కూడా మళ్ళీ పాయసం అయితే బకెట్లతో అన్ని, పులిహోర అయితే చిన్నగా డివైడ్ చేసేసి రకరకాల బేసిన్‌లో ఏసి రెడీగా పెట్టుకున్నామటండి యాక్చువల్‌గా. ఇంకా గురువుగారు అనుమతితో అన్న సంతర్పణ కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత జనాలు ఎలా వచ్చారో, ఎళ్లారో కూడా మాకు తెలీదండి యాక్చువల్‌గా. అది గురువుగారు అక్కడ ఉన్నతోటే గురువుగారు మానిటరింగ్ మాటండి యాక్చువల్‌గా. అంటే ఏం ఏదైనా పదార్థం అయ్యేటప్పటికి తీసుకురమ్మని చెప్పడం, లేదంటే వడ్డన ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళకి మళ్ళీ పేరు పేరున పిలిచి వడ్డనివ్వమని చెప్పడం. ఎందుకంటే నాకు యాక్చువల్‌గా వడ్డన కార్యక్రమం చూసే గ్రూప్‌లో నన్ను ఉంచారన్నమాటండి. అందుకని 2, 3 సార్లు పిలిచి వెంకటేశ్వరరావు ఈ ఐటెమ్ అయిపోతుంది అది తీసుకురమ్మని చెప్పడం. లేదంటేనేమో పలానా మన సాధకులు కాకపోయినప్పుడు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులకి గాని, వాళ్ళకి గాని వడ్డన అందేలా చూడడం అని చెప్పేసి పేరు పేరున పర్టిక్యులర్‌గా డ్రెస్ కోడ్ చెప్పి వాళ్ళకి ఇచ్చారో లేదో అడగండి, వాళ్ళకి ఇవ్వండి, వడ్డించకపోతే వడ్డించమని చెప్పండి అని చెప్పేసి ఎవరిని పీఠంలో సాధకులనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళకి వడ్డించే భాగ్యాన్ని అయితే గురువుగారి ద్వారా అందించడం జరిగిందండి. ఎందుకంటే లోగడ ఉజ్జయినిలో గాని, లేతే వేరే చోట్ల గాని గురువుగారు అక్కడ ప్రత్యక్షంగా లేకపోవడం వల్ల వారి యొక్క అనుమతి తీసుకొని మనం వడన కార్యక్రమం ఇచ్చేవాళ్ళం. అటువంటిది ఇక్కడ గురువుగారు అక్కడే ఉండడంతోటి గురువుగారు ఏం చెప్తే అది చేయాలి అన్నట్టుగా ఎవరికైనా వడ్డన ఏమన్నా వచ్చిందా? రాలేదా? అందరూ చేసేలా చూడడం అని చెప్పేసి అయన్నీ చూసుకున్నాం. ఇక్కడ నా విషయంలో జరిగిందేంటంటే యాక్చువల్‌గా గురువుగారు దేవతా దర్శనాలు ఇయన్నీ చూడండి. ఆహ్, పరమేశ్వరుడొస్తారు. లేకపోతే ఇద్దరు అక్క చెల్లెళ్ళు వస్తారు. వాళ్ళిద్దరూ కూడా ఏది మానసాదేవి, వాసుకి చాలా చాలా చెప్పారన్నమాట యాక్చువల్‌గా. కానీ గురువుగారు అక్కడ ఉండంతోటే ఇంకెక్కడ చూసినా గురువుగారే. అంటే ఈ పక్కన గురువుగున్నారా, ఆ పక్కన గురువుగారున్నారా, మళ్ళీ మనం ఏమన్నా మిస్టేక్ చేస్తే మళ్ళీ గురువుగారికి అది చిన్నతనంగా ఉంటుంది అని చెప్పేసి అంటే చిన్నతనం అంటే మనం ఏదన్నా మనం బిహేవియర్ చేస్తే గనక ఎవరి పట్ల అయినా గాని దురుసుగా గాని, లేకపోతే ఒక మాట తోలడం గాని జరిగితే కనుక అది మనకు పర్సనల్‌గా ఎలా ఉన్నప్పుడు కూడా గురువు పర్యవేక్షణలో జరిగింది కాబట్టి అది గురువుగారికి చెడ్డ పేరు తీసుకొస్తదేమో అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళతో కూడా ఎంతో మర్యాదగాను, భక్తితోను ప్రవర్తించడం జరిగిందండి. అలాగే ఈ దేవతా దర్శనాలన్నీ కూడా ఎలా ఉన్నప్పుడు కూడా మన అనుసంధాన కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుగారు ఒకే మాట చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవతా స్వరూపాలే. మీరు ఒక వ్యక్తికి అన్నం పెట్టట్లేదు. ఆహ్, వాళ్ళి మీకు మీ కర్మల్ని తీర్చుకోవడం కోసం వాళ్ళకి ద్వారా మీరు తీర్చుకునే అదృష్టాన్ని వాళ్ళకి కల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళని దేవతా స్వరూపులుగా చూడాలని చెప్పేసి గురువుగారు చెప్తా ఉంటారండి. అదే విషయాన్ని ప్రతి సాధకుడు కూడా అక్కడ వడ్డింపు విషయంలో గాని, లేదంటే వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానంలో గాని, వాళ్ళకి పదార్థాలను మళ్ళీ మళ్ళీ అడిగినప్పుడు పెట్టే విధానంలో గాని, ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా గురువుగారి పర్యవేక్షణలో అంతా కూడా చాలా నీట్‌గా చాలా సంతృప్తిగా ఈ కార్యక్రమం అనేది జరిగిందన్నమాటండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సిందేంటంటే అండి, ప్రతి చోట కూడా ప్రతి అన్న సందర్భ కార్యక్రమం కూడా మేము చేసేటప్పుడు అది ఆ ప్లేట్‌లు గాని, లేతే వాటర్ గ్లాసులు గాని, లేదంటే పాయసం కప్స్ గాని, ఈవెన్ చిన్న స్పూన్ కూడా ఎక్కడా కనిపించకుండా ప్రతి అన్న సందర్భ కార్యక్రమంలో గత నేను అటెండ్ అయిన 7 అన్న సంతర్పణ కార్యక్రమంలో కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతామనమాటండి. కానీ ఇక్కడేమైందంటే యాక్చువల్‌గా మేము అన్ని ప్లేట్లు తీస్తున్నప్పుడు అక్కడ పనిచేసి స్వీపర్స్ ఉంటారు కదండీ! వాళ్ళేంటంటే చాలా బాధపడ్డారన్నమాటండి. "స్వామి మీరు ఇటువంటివి చేయకూడదు. మీరు అన్నసంతర్పణ కార్యక్రమం చేసుకున్నారు. జాగ్రత్తగా మీరు అది చేసుకోండి. ఇది చేస్తే గనక మళ్ళీ మాకు ప్రాబ్లమ్ అవుతుందని" చెప్పేసి వాళ్ళు మమ్మల్ని బతిమాలుకుని వాళ్ళు కూడా అంటే అది నేను వాళ్ళ బాధ్యత అని అనుకోవట్లేదండి. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఆ కార్యక్రమంలో పాల్గొని మాకు కూడా ఎంతో సహకరించారండి. అక్కడ సిబ్బంది గాని, లేకపోతే స్వీపర్స్ గాని, లేదంటే నరేంద్ర ద్వారా మనకి హెల్ప్ చేసినటువంటి ప్రదీప్ గారు గాని, ఎవ్వరైనా గాని ప్రతి ఒక్కళ్ళ కోఆపరేషన్ తోటిని గురువుగారి పర్యవేక్షణలో ఆహ్, అంటే ఎటువంటి లోటు రాకుండా చాలా సంతృప్తిగా ఈ సంతర్పణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4 గంటలకి మేము అభిషేకానికెళ్ళామటండి యాక్చువల్‌గా. నేను అలాగే శ్రీకాంత్ గారి ఫ్యామిలీ కలిసెళ్ళామండి. కానీ వారి యొక్క వృత్తిరీత్యా కారణాల వల్ల కొద్దిగా లేట్‌గా వచ్చారు. కానీ అప్పటికి మేము లేట్‌గయినప్పుడు కూడా ప్రతి దర్శనం అంటే అమ్మవారిది నిజరూప దర్శనం దొరికింది. అయ్యవారిది ఇంకా అటువంటి దర్శనం అయితే ఎప్పుడు కలగలేదనమాటండి. పూర్తిగా అంటే ఎటువంటి కవచం గాని ఏమీ లేకుండా పైనుంచి కింద వరకు ఆ లింగాన్ని సాక్షాత్తు చూసుకోవడం అన్నది మాకు చాలా దివ్యానుభూతికి లోనయ్యామండి. అలాగే మళ్ళీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు అమ్మవారికి పూర్తిగా అలంకారం చేసుకొని మళ్ళీ రెండోసారి దర్శనం అయింది. ఆ దర్శనం అనేది ఇప్పటికి కూడా నా కళ్ళ ముందు అలా మెదులుతుందన్నమాటండి. అంత బాగా దర్శనం అయింది. బాగా దగ్గరగా మరి అభిషేకం వల్ల కలిగిన అదృష్టమో, లేదంటే గురువుగారు మమ్మల్ని అందరిని కూడా కూడబెట్టుకుని పీఠం ద్వారా వెళ్ళిన అదృష్టం అయితే తెలీదు గాని మొత్తం మీద ప్రతి ఏ టెంపుల్‌కెళ్ళినప్పుడు కూడా దర్శనాలు గాని, పర్టిక్యులర్‌గా ఈసారి ప్రతీది కూడా అభిషేకాలు దొరికినాయన్నమాట యాక్చువల్‌గా.
అది చాలా దివ్యమైన అనుభూతికి లోనయ్యామండి. అది పూర్తి చేసుకొని బయటకొచ్చిన తర్వాత అప్పటికే 7:00 ఇంకా ఆ రోజు కార్తీక సోమవారం అవ్వడంతోటే మా సతీమణి దీపారాణి గారు అక్కడ దీపాలు వెలిగించుకొని అన్ని కంప్లీట్ చేసుకొని ఆవిడ కూడా చాలా తృప్తిగా ఫీల్ అయ్యారండి. అలాగే మా పిల్లలు కూడా టెంపుల్ అంతా అంటే వాళ్ళకి తెలిసిన దా తెలిసినట్టుగా వాళ్ళు నమస్కారం చేసుకొని వాళ్ళు అదేంటి, ఇదేంటి అని అడగడంతోటి నాకు కూడా నాకు తెలిసినట్టుగా వాళ్ళకి ఇది ఈయన దక్షిణామూర్తమ్మ, ఈయన పార్వతీదేవి, ఈయన పరమేశ్వరుడు. ఇది క్షేత్రం ఎలా వచ్చిందని చెప్పేసి దాని యొక్క వివరాలన్నీ వివరించుకుంటా వాళ్ళకి అంటే వచ్చిన డౌట్లకి వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి సమాధాన పరుచుకుని మొత్తం మీద ఈ అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నాం స్వామి. గురువుగారి ఆశీస్సులతోనూ అమ్మవారి అనుగ్రహంతోనూ దిగ్విజయంగా జరిగింది స్వామి ఈ అన్నసమర్పణ కార్యక్రమం. మంచిది స్వామి. స్వామి, మీరు ఆల్రెడీ కాళహస్తి వచ్చే టైంలోనే గురువుగారు ఒక మెసేజ్ పెట్టారు. సో, అందరూ త్వరగా రావాలి. మధ్యాహ్నం ఆల్రెడీ 12 దాటిపోయింది. ఇంకా లేట్ అయింది అని జెప్పి. సో, దాని మీద మీ స్పందన స్వామి? స్వామి నాకు ఇదివరక అన్న సంతర్పణ కార్యక్రమాలకి ఇటువంటిది నాకు కాశీలో పనిష్మెంట్ పడింది మాట అండి. ఎందుకంటే గురువుగారు చెప్పిన టైం కంటే నేను వెనక్గా వచ్చానమాట అండి. ఏదో పర్సనల్ అంటే రీజన్స్ వల్ల కాదు, ఏదో టెంపుల్కి వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిపోయి నేను ఇన్ టైంలో చేరుకోలేకపోయాను. దాంతో ఏంటంటే గురువుగారు ఇంకా ఇలా కాదు, ఇలా మీరు అన్నసర ప్రకారానికి వచ్చారా, లేదంటే మీ ఏదో వేరే పర్సనల్ రీజన్ వచ్చారా, అలా అయితే అన్నసర ప్రకారానికి రావడం ఎందుకు, మీరు తిరిగితే తిరగండి బయట, అంతేగాని ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు కంపల్సరీగా నేను చెప్పిన టైంకి మీరు ఉండవలసిందే అని చెప్పేసి ఆ రోజు అంటే అది పెనాల్టీ అనాలో పనిష్మెంట్ అనాలో తెలియదు కానీ మొత్తం మీద ఆ ఎఫెక్ట్ నా మీద బాగా పనిచేస్తుందన్నమాట అండి. అందుకని ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రయారిటీ అనేది అన్న సంతర్పణ కార్యక్రమం పెట్టుకుంటాను అనమాట అండి. దాంతోనే నా షెడ్యూల్ అంతా కూడా గురువుగారు నేను ఈ టెంపుల్కి వెళ్తున్నాను, నాకు వచ్చేటప్పటికి ఈ టైం అవుతుంది అని చెప్పేసి నేను సండే మధ్యాహ్నం కల్లా నేను శ్రీకాళహస్తి చేరుకుంటా అని చెప్పేసి ముందుగానే నేను మన శ్రీకాళహస్తి అనుసరణ కార్యక్రమం గ్రూప్ లో ఒక మెసేజ్ అనేది పోస్ట్ చేయడం జరిగింది స్వామి. అందుకని ఆ టైంకి నేను చెప్పిన టైంకి నేను అక్కడికి శ్రీకాళహస్తి చేరుకున్నా స్వామి. ఆ ధైర్యంతో నేను కొనసాగాను స్వామి మొత్తం కార్యక్రమం అంతా కూడా. సరే స్వామి. ఇంకొక విషయం స్వామి. సో, మీరు సాయంత్రం ఫుడ్ గాని ఇవన్నీ మీరే అరేంజ్ చేశారు. సో, మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో, దాని గురించి స్వామి? స్వామి ఇప్పుడు నేను ఒకటే భావిస్తాను స్వామి. సాధకులకి ఎవరైనా ఒక పూట భోజనం పెట్టినా, వాళ్ళకి సేవ చేసినా, అది సాక్షాత్తు అమ్మవారికే వెళ్తదని భావిస్తానన్నమాటండి. అంటే వీళ్ళు ఒక సంవత్సరం నుంచి సాధన చేసుకుని, లేకపోతే వారాహి నవరాత్రులు అమ్మవారిని అనుభూతి చెందినోళ్ళు కాబట్టి, ఆ అనుభూతి ద్వారా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారంటే గనక, వాళ్ళు సాక్షాత్తు కూడా అమ్మవారి స్వరూపాల కింద భావిస్తానన్నమాటండి. కాబట్టి వాళ్ళు ఏదైనా పని చెప్పినప్పుడు కూడా నేనేం బాధ ఫీల్ అవ్వనండి. వాళ్ళ భోజనం తెమ్మన్నా, లేదంటే వాళ్ళకేదైనా వాటర్ బాటిల్ కావాలన్నా, నా ప్రొవిజన్స్‌లో నేను చేయవలసి వచ్చిన సందర్భం, అవకాశం నాకు దొరికినందుకు సంతోషిస్తూ చేస్తాను స్వామి. ఆ సంతోషంగానే చేశాను తప్పండి. అది అయ్యో! నాకు వీళ్ళు చెప్పలేదే, లేతే వీళ్ళకి తేలకపోయాను అన్న ఫీల్ అవుతాను తప్ప గానండి, అది ఎప్పుడు భారంగా ఫీల్ అవ్వలేదండి. అలాగే అది నాకు దొరికిన అదృష్టంగా భావిస్తాను స్వామి. అందుకని ఆ రోజు కొంతమందికి అడగపోయినప్పుడు కూడా స్త్రీమూర్తులకి ఎవరు కావాలి మళ్ళీ, ఎందుకంటే మనకు రూమ్స్ చాలా దూరంగా దొరికినాయన్నమాటండి యాక్చువల్‌గా. మళ్ళీ అక్కడి నుంచి రావాలన్నా, మళ్ళీ ఆ టైంలో ఫుడ్ దొరకచ్చు, దొరకకపోవచ్చు అని చెప్పేసి ఆరు సాయి ఈవినింగ్ 6, 7 గంటల మధ్యలోనే వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఎన్ని పార్సెల్స్ కావాలి మీకు ఏంటని చెప్పి తీసుకోవడంతోటి ఇబ్బంది లేకుండా ఆ టైంకి యాక్చువల్‌గా నేను శ్రీకాంత్ స్వామి వెళ్దాం అనుకున్నామండి. కానీ ఏంటంటే అక్కడ మళ్ళీ శ్రీకాంత్ స్వామి గురువుగారు రావడంతోటే కొంచెం అక్కడ మంచి చెడులు చూడాలని చెప్పేసి అక్కడ ఉండడంతోటి ఇంకా ఆ కార్యక్రమంకి నేను వెళ్ళవలసొచ్చి అక్కడ అన్ని పార్సెల్ తీసుకొని అందరికి కూడా అందజేయడం జరిగింది స్వామి. అది నాకు అందిన అదృష్టంగా భావిస్తాను స్వామి. ఇంకొక విషయం స్వామి. బస్ స్టాండ్ దగ్గర అనుకున్న తర్వాత వేరో ప్లేసు అక్కడైతే ఇబ్బంది పడతాం ఖచ్చితంగా అని అనిపిచ్చింది. కానీ చివరగా ఫైనల్‌గా గురువుగారు మళ్ళీ అదే బస్ స్టాండ్ దగ్గర సెలెక్ట్ చేసి, సో, అక్కడే కంటిన్యూ చేస్తున్నాం అన్నప్పుడు మీకు ఏమనిపిచ్చింది స్వామి? స్వామి నేను బస్ స్టాండ్ ప్రాంగణంలో చూసినప్పుడు సస్పెక్ట్ చేసిందేంటంటే, ఒకటి అక్కడ పక్కనే కొంచెం అది డ్రైనేజ్ ఉండడం రోడ్డు పక్కన. దాని తర్వాత లోపలికెళ్ళినప్పుడేమో మనం ఈ ఈ టాయిలెట్స్ ఇయన్నీ ఉండడంతోటి ఎందుకనో అట్మాస్ఫియర్ కొంచెం పైగా మనం ఎళ్ళినప్పటికి అక్కడ బ్లీచింగ్ గట్టా జల్లి ఉన్నాయన్నమాటండి. హార్డ్‌గా కొంచెం స్మెల్ అనిపిచ్చింది. కానీ ఇయన్నీ ఇక్కడ ఉన్నాయి కదా! ఇలా పెడితే ఎలా ఉంటది? పైగా ఇక్కడ అన్ని బస్సులు ఉంటది. బస్సులంటే తెలుసు కదండీ మీకు. అది ఇక్కడ డీజిల్ స్మెల్లో లేకపోతే దోమలు ఎక్కువగా ఉండడం.
ఆ ప్రాంగణం క్లీన్‌గా లేకపోవడం ఇయన్నీ కొంచెం నాకు అనిపించిందండి. కానీ క ఎప్పుడైతే టెంటేసారో, ఆ టెంట్ ఇయన్నిట్లికి కూడా దూరంగా ఉంది. అలాగే సరే ఇంక గురువుగారు మనం నైట్ అంటే 2 ప్లేసులు చూసి పెట్టామండి. ఆల్రెడీ శ్రీకాంత్ స్వామి చూసింది నచ్చింది యాక్చువల్‌గా. రోడ్డు పాయింట్‌లో ఉంది. అలాగే అక్కడ మనకు వాడుకోవడానికి ఆయన ఒక లాడ్జ్ ఏదో ఉందన్నమాట. ఆ ఓనర్ గారొచ్చి "నువ్వు వాటర్ ఇస్తానమ్మా" అని చెప్పడం, ఆ నంబర్‌లివ్వడం, మనకి వాళ్ళు ఏదో కొంచెం చిన్న చిన్న డౌట్‌లున్నప్పుడు కూడా మనం వాళ్ళకి క్లారిఫై చేసి మేము చేసుకున్నామంటే వాళ్ళు యాక్సెప్టెన్స్ చెప్పడం. ఇయన్నీ ఏంటంటే సరే ఒక ప్లేస్ కాకపోయినా 2 ప్లేసులు రెడీగా ఉన్నాయి. పర్వాలేదు. గురువుగారొచ్చిన తర్వాత ఎక్కడో అక్కడో ప్లేస్ సెలెక్ట్ చేసేస్తారు. అంటే మన నరేంద్ర గారు చూసిన ప్లేస్ బానే ఉంది. విశాలంగా చాలా బావుంది. కానీ అక్కడేమో ఈ మరుగుదొడ్లు ఉండడం, లేదంటే డ్రైనేజ్ పక్కనే కొంచెం స్మెల్ రావడం, మళ్ళీ ఈ అంటే ఎవరైనా ఒక బస్సు పెట్టేస్తే మనకక్కడికి మన అన్నసంతర్పణ కార్యక్రమం మొత్తం బస్సు కవర్ చేసేద్దమాటండి. ఇంకేం కనపడదు బయటోళ్ళకి ఎవరికని. అది ఎంతవరకు పబ్లిక్‌కి యాక్సెప్టబిలిటీ ఉంటదో నాకర్థం కాక అది ప్లేస్ కొంచెం ఫస్ట్ డౌట్ అనిపించిందండి. కానీ ఎప్పుడైతే టెంటేసి నైట్ టైమ్ చూసిన తర్వాత ఆ టెంటేసిన ప్లేస్‌లోకి మళ్ళీ మనం 2 కార్లు పెట్టి, అయి పెట్టి, ఇయి పెట్టి ఆ ప్రొడక్షన్‌గా ఆ స్పేస్‌ని కొంచెం కాపాడుకోవాల్సొచ్చిందన్నమాటండి యాక్చువల్‌గా. ఏ రకం ఏదైనా గురువుగారు ఇంక ఫైనల్ చేశారంటే ఏదేమైనా సరే అక్కడ మనం అనుసరణ చేయవలసిందేనండి ఇంక. అది గురువుగారి మాట లేతే అమ్మవారి మాట 2 వేరు వేరు కాదని భావిస్తాను. అందుకని గురువుగారొచ్చిన తర్వాత సరేని ఇక్కడ పెట్టేద్దామంటే ఇంక అక్కడితో ఉన్న డౌట్‌లన్నీ కూడా పటాపంచలయిపోయినియండి. ఇంక సరే గురువుగారు ఫైనలైజ్ చేసారంటే ఇంకా అది అడవిలో పెట్టినప్పుడు కూడా గురువుగారు ఇక్కడ పెట్టమంటే ఇంక అక్కడ మనం 900 కాదండి 1000 మంది, 1500 మంది కూడా పెట్టుకొని వచ్చేస్తామటండి. ఆ మాట ఆయన నోటంట వస్తే ఆ పని అయిపోద్దిమటండి ఇంక. ఆయనొచ్చిన తర్వాత ఇంక ధైర్యం వస్తుందమటండి. సర్లే ఇంకేం గాదు. కార్యక్రమం గురువుగారు ఇక్కడే సంకల్పించారు గాబట్టి ఇంక కంప్లీట్ అయిపోద్దన్న ధైర్యంతోనే ఇంకా మిగతాయి ఎన్నున్నప్పుడు కూడా ఆ డౌట్‌లన్నీ కూడా ఇంకా పోయినియి స్వామి. గురువుగారు ఒక్క మాటతోటి. అదే స్వామి. ఆహ్, స్వామి గురువుగారిని చూసిన తర్వాత మిగతా సాధకులు వాళ్ళ రియాక్షన్ గాని, మీతో పంచుకున్న ఏమన్నా అనుభవాలున్నాయా? స్వామి గురువుగారు చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక అంటే ఆశ్చర్యమటండి. ఎందుకంటే ఇప్పుడు మనం సాధకులు ఉన్నాం యాక్చువల్‌గా అందరూ 40 ప్లస్ లేకపోతే కొంతమందైతే 55 ప్లస్ ఇంతమంది పెద్దోళ్ళున్నారన్నమాటండి. అంటే వయసు రీత్యా మాట్లాడుతున్నానండి. సాధనలో అందరూ సమానమైనప్పుడు కూడా వయసు రీత్యా పెద్దోళ్ళనమాటండి. కానీ గురువుగారు చూసేటప్పటికి అందరూ ఒక రకమైన షాక్ అనమాట. అంటే ఇంత చిన్న వయసులో ఇంత పరిపక్వత లేకపోతే ఇంత అమ్మవారి అనుగ్రహం ఈయన పొందడం అన్నది కేవలం ఏంటంటే ఆయన చేసుకున్నటువంటి పూర్వజన్మల సుకృతం లేతే గురువుగారి యొక్క తల్లిదండ్రుల యొక్క గొప్పదనం తప్ప ఆయనలా తీర్చిదిద్దడంలోను. ఆ రకంగా అనిపించి ఒక రకమైన దివ్యానుభూతిలోకి లోనయ్యామటండి. అంటే మేము ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి యాక్చువల్‌గా. అంటే మీరందరూ పూర్వ సాధకులు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్పేవారు. గురువుగారు ఇలా ఉంటారు. చాలా సింపుల్‌గా ఉంటారు. చాలా స్మార్ట్‌గా ఉంటారు. ఇయన్నీ విన్నప్పుడు కూడా సాధనలో నాకు రూపం కనిపించిన దానికి గురువుగారు చూసిన రూపానికి 2 మ్యాచ్ అయిపోయినాయిమాటండి. నాకెప్పుడో ఒక సాధనలో ఉన్నప్పుడు గురువుగారంటే ఒక నూనూగు మీసాలతో అంటే నాజూగ్గా ఉంటారు అన్నట్టుగా నాకు స్మార్ట్‌గా ఉంటారన్నట్టుగా నాకనిపించింది. అదే విషయాన్ని నేను నాకు ఎప్పుడు ఎవరైతే గైడెన్స్ ఉన్నారో వాళ్ళ సాధకులకి చెప్పడం జరిగిందండి. ఇలా ఉన్నప్పుడు సాధకులు కూడా చాలా మందికి గురువు పాదాలు కనిపించినియి. లేదంటే అలా చెప్పడం లేదంటే అంతకుముందు ఏదైతే సాధనలో వారికి కనిపించినాయో ఆ అనుభూతులకి గురువుగారికి కరెక్ట్‌గా మ్యాచ్ అయిపోయినాయిమటండి యాక్చువల్‌గా. అది సాధన యొక్క గొప్పతనమో, లేకపోతే గురువుగారు ఆ రకంగా వాళ్ళకి దర్శనం ఇచ్చారో అన్నది పక్కన పెడితే, ఆ రెండిట్లికి కూడా ఎవ్వరికి కూడా సాధనలో కొంతమందికి పాదదర్శనాలు కల్పించినప్పుడు, ఆ పాదాలు కూడా సేమ్ నాకు అవే కనిపించినాయి ఒకళ్ళలో. లేకపోతే గురువుగారు నాకు ఇలాగే కనిపించాడు ఇంకొకళ్ళలో. అలా చెప్పడంతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా దివ్యమైన అనుభూతికి లోనయ్యారన్నమాటండి యాక్చువల్‌గా. అది ఆశ్చర్యం. ఆశ్చర్యం ఎందుకనండి, ఆయన వాయిస్ లేదంటే అన్నిటికి మనం అడాప్ట్ అయిపోయామన్నమాటండి. ఆయన నిదట్లో ఆ వాయిస్ వినిపించినప్పుడు కూడా మన గురువుగారన్న వాయిస్ అంత ఐడెంటిఫికేషన్ వస్తుందన్నమాటండి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వాయిస్‌కి కనెక్ట్ అయిపోయున్నారు కాబట్టి, పైగా సడెన్‌గా ఏంటంటే గురువుగారు వస్తున్నారని కూడా ఎవరికీ చెప్పలేదు. కాపోతే ఆయన వచ్చిన తర్వాత అంటే ఇంత అన్న సంతర్పణ కార్యక్రమం డిస్టర్బ్ అవ్వకుండా ఆయనొచ్చి ప్రత్యక్షంగా చూసుకోవడానికి ఆయనొచ్చారని జెప్పేసి ఒక మాకు చాలా తృప్తి అనిపించిందన్నమాటండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా సాధకుల మీద నడిచేదండి ప్రతి అన్నసంతర్పణ కూడా. గురువుగారు ఏదో జుమ్ముకలు పెట్టి ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేవారు. ఆళ్ళ రూల్స్ ప్రకారంగా గురువుగారు చెప్పిన రూల్స్ ప్రకారంగా ఫాలో అయిపోయి చేసేవాళ్ళు. కానీ ఇది ఎందుకంటే మన చేతులు దాటిపోయి పరిస్థితొచ్చినప్పుడు మనల్ని వదిలేయకుండా ఆ సిట్యుయేషన్‌లో మనల్ని అలా అట్టే పెట్టేయకుండా గురువుగారు వచ్చి మనల్ని అందరిని ఆయన ముందుని నడిపించడం అన్నది మాకు చాలా బాగా అనిపించిందండి స్వామి. ఆ రకంగా ప్రతి ఒక్క సాధకులు కూడా చాలా సంతృప్తి చెందారు.
అంటే ఆ తర్వాత మళ్ళీ గురువుగారు ప్రతి ఒక్కళ్ళకి కూడా పిలిచి వాళ్ళని మాట్లాడడం, పేరు పేరున పిలిచి మాట్లాడడం. అయ్యో! నా పేరు గుర్తుందా? నా పేరు గుర్తుందా? మా అమ్మాయి అయితే మా అమ్మాయిని అడిగారు, "భవిష్ని ఏం చేస్తున్నావమ్మా?" అంటే మా అమ్మాయి ఆశ్చర్యపోయింది. "ఏంటి గురువుగారికి నా పేరు కూడా గుర్తుందా?" అని చెప్పేసి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయిందనమాట. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున పిలిచి చిన్నోళ్ళు, పెద్దోళ్ళని కాదండి. మా అమ్మాయికి 8 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయిని ఆయన పేరు పెట్టి పిలవడం, మళ్ళీ "ఇక్కడ కూర్చొని తినమ్మా, అక్కడ కూర్చొని నుంచొని తింటావేంటి? కూర్చొని తినని" చెప్పడం. మా అమ్మాయి ఇంటికొచ్చినాక చెప్తుందన్నమాట. గురువుగారు నాతో మాటాడారు. నేను నుంచొని భోంచేస్తుంటే నాకు ప్లేస్ చూపించి ఇక్కడ కూర్చొని తినమ్మా అని చెప్పారని చెప్పేసి అంటే ఆ అమ్మాయి అంటే ఒక సాధకుల పేర్లే కాదు. సాధకుల యొక్క కుటుంబ సభ్యుల పేరు కూడా గురువుగారు పెట్టుకొని గుర్తుపెట్టుకొని మమ్మల్ని పలకరించడం లేకపోతే మా అమ్మాయిని కూడా చూసుకోవడం అన్నది మాకు ఆహ్, చాలా ఆనందాన్ని కలిగించిన విషయాలు స్వామి ఇవన్నీ కూడా. కాబట్టి నాతో పాటు మా సాధకులు లేకపోతే మా కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం స్వామి. స్వామి మీతో పాటు బయట సాధకులు కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చారు గదా! సో వాళ్ళేమన్నారు గురువుగారి గురించి? వాళ్ళు అడిగింది ఒకటే అండి. అంటే గురువుగారు ఈమె ఇంకా ఏదో ఒక 60, 70 ఇయర్స్ ఉంటాయనుకున్నాం. ఏంటి గురువుగారు ఇంత చిన్న వయసులో ఎలాగబ్బా ఇంత అసలను ఈ పీఠం ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇంతమంది సాధకులను ఎలా కంట్రోల్ చేస్తున్నారు? పైగా వీళ్ళందరికీ అంటే ఒక మన సాధకుల యొక్క గౌరవం గురువుగారి పట్ల భక్తి కానివ్వండి, భయం కానివ్వండి, లేదా అది ఏదైనప్పటికి కూడా అంకిత భావం అనమాట. ఆయన చెప్పింది తూచా తప్పకుండా. ఆయన ఇలా చేయమంటే అలా చేయడం అంతే అండి. వేరే మార్గం లేదు. అయన్నీ చూసినప్పుడు కూడా వాళ్ళు మెస్మరైజ్ అయిపోయారన్నమాటండి. అంటే ఒక ఇంత గురువన్న వ్యక్తికి, గురుస్థానంలో ఉన్న వ్యక్తికి ఇంత విలువిస్తారా? అందుకని మీ పీఠంలో ఉన్న ప్రతి సాధకుడు కూడా ఇంత మంచి మంచి అనుభవాలు గాని, లేతే అమ్మవారి అనుగ్రహం గాని మీకు ఇంతలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు మాతో స్వయంగా షేర్ చేసుకున్నారు. అదే విషయాన్ని చెప్పారు కూడా స్వామి యాక్చువల్‌గా. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు గురువంటే ఇంకా 60 ఇయర్స్, 70 ఇయర్స్ ఉంటాయి అని అంటే వాళ్ళ ఊహలు అలా ఉన్నాయి. కానీ రియాలిటీకొచ్చేటప్పటికి మన గురువు అనేది మన మాటకి విలువిచ్చాం తప్ప గురువుగారి రూపానికి గాని, లేకపోతే దానికేమి లేదు. ఆయన చెప్తున్నారు మనం వినాలి. అమ్మవారికి మన అనుగ్రహం కావాలంటే మనం చేసుకోవాలని ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం ద్వారా గురువుగారు మనల్ని చూడనప్పుడు కూడా ఒక సంవత్సరం నుంచి, 2 సంవత్సరాల నుంచి చూడకపోయినప్పుడు కూడా మనం ఇంత సాధన చేస్తున్నామంటే వాళ్ళు నమ్మలేకపోయారండి ఫస్ట్ యాక్చువల్‌గా. ఆ నమ్మకం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుగారి మాటను పట్టుకొని, అమ్మవారి కాళ్ళు పట్టుకొని సాధన చేసుకుంటూ వచ్చాం. దాని ఫలితమే ఈరోజు మనల్ని వెతుక్కుంటూ అంటే జనరల్‌గా మనం ఏంటంటే పీఠంలోకి రావడంటప్పుడు గురువుని వెతుక్కోవాలి అనుకున్నామాటండి. కానీ కాలాశ్ర జరిగిందేంటంటే మనల్ని వెతుక్కుంటూ గురువుగారు వచ్చారన్నమాటండి. అంటే మన శిష్యులెవరు కూడా సాధకులెవరు కూడా బాధపడకూడదు, వాళ్ళ మాట పడకూడదని జెప్పేసి ఆయన సాక్షాత్తు ఆయన రాపోయిన కార్యక్రమం నడుస్తది. కానీ మనం ఎక్కడ కష్టపడతామో, మనం ఎక్కడ బాధపడతామో అని జెప్పేసి ఆయన ఒక మెట్టు దిగి మనందరి కోసం వచ్చారని భావిస్తాను స్వామి నేను. అదే స్వామి. ఇంకా అన్న సంతర్పణ జరిగేటప్పుడు వండేటప్పుడు స్వామి ఆహ్, దేవతా దర్శనాలు. సో, ఎందుకు అడుగుతున్నానంటే స్వామి చాలా మందిని అడిగినప్పుడు మేము గురువుగారిని చూస్తాం సరిపోయింది గానీ, దేవతా దర్శనాలన్నీ మర్చిపోయామని చాలామంది జెప్పారు. సో, మీరేమంటారని అడుగుతున్నాను స్వామి. స్వామి ఇక్కడ నా తోటి సాధకులకు గాని, లేదంటే కొత్తగా వచ్చిన వారాహి సాధకులకు గాని, లేతే దుర్గా సాధకులకు గాని చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు మనం అక్కడ చేసే పని అంటే ఒక అన్నసంతర్పణ కార్యక్రమానికి ఒక 60 కేజీలు మాక్సిమం 70 కేజీలు రైస్ వండడానికి ఒక 40 మంది కష్టపడ్డాం. అంటే మనం కష్టపడింది చాలా తక్కువగా ఉంటదన్నమాటండి. మీరు మనం ఎళ్లి ఒక ఓ 15 వాటర్ క్యాన్‌లు మోయొచ్చు. లేకపోతే ఒక 50 కేజీలు రైస్ బస్తా దాంట్లో పొయ్యొచ్చు. లేకపోతే 4, 5 సార్లు వాటర్ క్యాన్‌లు తీసుకురావచ్చు. లేకపోతే ఒక 10 వెసల్స్ కడిగుండొచ్చు. అంటే మన సాధకులందరూ కూడా ఆల్‌మోస్ట్ ఎంతో కొంత పనికి అనేది పని చేయడానికి అడాప్టబిలిటీ ఉన్నవోళ్ళే. అంటే అలవాటు పడినోళ్ళే. త్రిమూర్తులు కానివ్వండి, లేదంటే మన సాధకులు కానివ్వండి, చ సా అలవాటు పనికి అంటే బద్ధకస్తులు ఎవరు ఉండరమాటండి. పని చేయడానికి రెడీగా ఉంటారు. అది అలవాటయిందే కూడా. ఇంచుమించు ఒక 30, 40 చేసున్నాం కాబట్టి అన్న సందర్భ కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలని అడాప్టబిలిటీ ఉంటది. మనం ఆ టైంకి మెంటల్‌గా ప్రిపేర్ అయిపోతాం మాటండి. కానీ ఇక్కడ జనాలకేంటంటే నాకు ఎటువంటి అనుభూతులు కలగలేదు. లేకపోతే నాకు ఏ దేవతా దర్శనాలు కలగలేదు అనుకోవడానికి ఒక్క చిన్న క్లారిఫికేషన్ అండి ఇక్కడ. మనం అన్నసంతర కార్యక్రమానికి ఎళ్ళొచ్చిన తర్వాత కేవలం ఆ 10 గంటల్లో అంటే మార్నింగ్ 4 గంటల నుంచి ఆహ్, మనం 12 గంటలలోపు అయిపోయిందంట. అంటే మాక్సిమం మనం మార్నింగ్ 4 టు మధ్యాహ్నం 12 యేసుకుంటే ఒక 8 గంటలు కష్టపడ్డాం మాటండి. 8 గంటల్లో మరి రియాలిటీగా మనం పనిచేసింది ఎంత 4 గంటలు కూడా ఉండదండి. గట్టిగా లెక్కేసుకుంటే 2 గంటలు అందరూ పనిచేస్తే 40 మంది సాధకుల్లో
పోనీ 30 మంది సాధకుల్లో పనిచేసింది ఒక్కొక్కరికి 2 గంటలు ఉంటదండి. వడ్డన కార్యక్రమం అయితే గాని, అది మనకి శారీరక శ్రమ ఎట్టి పరిస్థితిలోనూ కాదు. కానీ మీరు ఎవరైనా ఏ సాధకుడైనా ఒక్కసారి ఆలోచించగలిగితే, ప్రతి ఒక్కళ్ళ శరీరం కూడా ఫుల్‌గా అలిసిపోయి ఉంటదన్నమాటండి. అంటే, అంటే మనకు శక్తికి మించిన పనేదో చేసినట్టుగా ఒక బాడీ పెయిన్స్ కానివ్వండి, ఒక నిస్సత్తువ కానివ్వండి, లేదా కాళ్ళు చేతులు లాగడం కానివ్వండి, ఆ ఇంపాక్ట్ ఉంటదన్నమాటండి. అది ఎందుకొస్తదంటే, గురువుగారు చెప్పినట్లుగా ఆ ప్రదేశంలో దేవతా సంచారం జరుగుతా ఉంటదన్నమాటండి. ఆ దేవతా సంచారం వల్ల అక్కడ ఏమవుతుందంటే, మనకి తెలియని రీజియన్‌లోకి మనం ఎంటర్ అవుతున్నామండి యాక్చువల్‌గా. ఒక ఫీల్డ్ ఒక అది మాగ్నెటిక్ ఫీల్డ్ అనకండి, లేకపోతే అది అంటే మన చుట్టూ ఒక వలయాలు, లేకపోతే ఒక దేవతా శక్తులన్నీ తిరుగుతున్నప్పుడు, ఆ శక్తిని మనం గ్రహించాలంటే, మనం మానవ శరీరంతో ఉన్నాం గాబట్టి, మనకి స్ట్రెస్ ఫీల్ అవుతామటండి. ఆ స్ట్రెస్ వల్ల మీకు అన్నసంతరణ కార్యక్రమాలు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఒక రకమైన నిస్సత్తువ వస్తదన్నమాటండి. మీకు మనం ఒక సాధకుడు జపం చేస్తున్నప్పుడు ఓకే. 1 అవర్ చేయగలడు. ఆయన కెపాసిటీ 1 అవర్ చేయగలం అనుకున్నాను బహుశాను. అంటే ఇది అందరికి చిన్న క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను అంతే అండి. 1 అవర్ చేస్తున్నామండి. సపోజ్ మీరేం చేశారంటే, ఆ రోజు కొంచెం ఇంట్రెస్ట్ ఉండో, లేకపోతే వేరే టైం అనుకూలించో ఓ 2 గంటలు ఎక్స్‌ట్రా చేసామనుకోండి. అప్పుడేముందండి, మన బాడీ మనకు తెలియకుండానే కొంచెం నీరసంగా అనిపిస్తదన్నమాటండి. ఒక ఒక సాధనలో క్రమంలోకెళ్ళిన తర్వాత అంటే మనకున్న స్థాయి కంటే కొంచెం ఎక్కువ చేసినప్పుడు మనం అది ఫీల్ అవుతామటండి. అలాగే ఏంటంటే, ఎప్పుడైతే మన చుట్టూ ఈ దేవతా శక్తులు, లేకపోతే ఒక పాజిటివ్ వైబ్స్, లేకపోతే ఒక రకమైన ఒక ఫీల్డ్ అనేది మన చుట్టూ క్రియేట్ అవుతుందంటో, ఆ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందో, ఆ ఎనర్జీని మనం తట్టుకోవడానికి మన బాడీ ట్యూన్ అవ్వడానికి ఎక్సెస్‌గా స్ట్రెయిన్ అవుతామటండి యాక్చువల్‌గా. ఇప్పుడు మనం ఒక 50 కేజీలు మోస్తున్నాం అనుకోండి స్వామి, అది మన కెపాసిటీ. కానీ మన కెపాసిటీ మించి ఒక 70 కేజీలు మన మీద బరువు పెడితే, మనం తొందరగా అలిసిపోతామటండి. అందుకని జెప్పేసి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డో, లేకపోతే ఆ దేవతల యొక్క సంచరించే శక్తి ఎనర్జీ లెవెల్స్ మనం తట్టుకోలేక, మన బాడీ స్ట్రెయిన్ అయ్యేసి మనం నీరసం అవుతున్నామటండి. ఇది ప్రత్యక్ష నిదర్శనమటండి. దీనికి ఎవ్వరు కనిపించక్కర్లేదు. అనుభవిస్తే తెలిసిపోద్దండి అంతే. ఏ పని చేయకపోయినా ఆ 4 గంటలు అక్కడ నుంచుంటే మీకు తెలియని ఒక నీరసం అనేది మీకు ఆవహిస్తదన్నమాటండి. అది నీరసం కాదండి. మనకే బాడీలోకి ఒక రకమైన వైబ్రేషన్స్ ఫీల్ అవుతూ ఉంటది. మన శరీరం దానికి ట్యూన్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటా ఉంటది. దానివల్ల వచ్చే నీరసం తప్ప మనం నిజంగా పని చేసే వల్ల వచ్చే నీరసం అయితే కాదండి. అంటే నేను ప్రతి అన్న సందర్భంలోనూ ఇది గమనించాను. నేను కాశీ ఎళ్ళినప్పుడు, లేకపోతే ఉజ్జయిని ఎళ్ళినప్పుడు, లేకపోతే అరుణాచలం ఎళ్ళినప్పుడు, అరుణాచలం ఎళ్ళినప్పుడైతే ఇంకా ఎక్కువ మందొచ్చారండి. అక్కడ చేయడానికి పనే లేదు. అయినప్పుడు కూడా నీరసం. అంటే ఆ ఫీల్డ్ అనేది అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తదన్నమాటండి. ఇది ఈ ఎఫ్ అదే ఈ ఎఫెక్టివ్‌నెస్ ఎలా వస్తుందండి? కేవలం అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ మనం తీసుకోవడం వల్ల, ఆ ప్లేస్‌లో అనేది మన దేవతలందరూ కలిసి ఎవరైతే గురువుగారు ఇన్విటేషన్ ఇచ్చి పలానా వాళ్ళు రావాలి, తీసుకోవాలి, స్వీకరించాలి. ఇంతమంది పాజిటివ్ వైబ్స్ వస్తున్నప్పుడు, మనకు ప్రత్యక్షం కలిగేటువంటి మన స అంటే మనం అనిపించేటువంటి అంటే మనం ఎవరో కనిపించుకోక్కర్లేదండి. మన బాడీ మనకు తెలియకుండా ఒక రకమైన నీరసపడుతుందంటే దానికైతే కారణం ఇది అని మాత్రం నేను తెలుసుకున్నాను స్వామి. దానివల్ల ప్రత్యేకంగా మనం దేవతా దర్శనాలు వీళ్ళొచ్చారు, వాళ్ళొచ్చారని మనం వెతుక్కుంటాం గానీ, కానీ మనకు మనమే అబ్జర్వ్ చేసుకుంటే మన బాడీ అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడెలా ఉంది, అన్నసంతర కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకెంత నీరసం వచ్చింది. చేసిన పని ఎంతుంది. ఇది కాలిక్యులేట్ చేసుకుంటే అది నిజమైన దేవ దర్శనమటండి. అంటే మనం మీద ఇంపాక్ట్ మనకి ఇంత నీరసం వచ్చిందంటే మనం ఇంత ఎనర్జీ తీసుకున్నాము. అంటే మనం మన చుట్టూ ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ టైంలో ఉన్నాయి. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మనం ఇంకెంత ఎనర్జిటిక్‌గా పని చేయాలి అని చెప్పేసి మనం నిర్ణయించుకుంటే దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది స్వామి. అంటే నేను అనుభవించిన సారాంశం స్వామి ఇది యాక్చువల్‌గా. అదే స్వామి. స్వామి, ఈ అన్న సందర్పణలో ఫస్ట్ టైము సాధకుల కోసం అని జెప్పి చివర్లో కొంత ప్రసాదం తీయటం జరిగింది స్వామి. దాని గురించి మీ స్పందన? స్వామి యాక్చువల్‌గా గురువుగారు అంటే ఎవ్వరికి కూడా ఆ థాట్ రాలేదండి. ఎందుకంటే సాధకులు కొంచెం వెనక్కి పెట్టుకుందాము అని చెప్పేసి ఎవ్వరికీ థాట్ రాలేదు. అటువంటి పరిస్థితులు కూడా మనకెప్పుడూ ఎదురవ్వలేదు. మనం ఎప్పుడు వెనక్కి తీసి పెట్టింది లేదు. కానీ గురువుగారు కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పారు. "అమ్మ ముందు మీరు అంటే చిన్న పిల్లలకి గాని, లేదంటే ఎవరన్నా షుగర్ గాని, బీపీ గాని అటువంటివున్నప్పుడు ముందు మీరు తినేయండమ్మా. లేకపోతే అనవసరంగా మీరు వెయిట్ చేయొద్దు. లాస్ట్‌కొచ్చినాక మీకుండదు. మీరు తినాలి ఫస్ట్" అని చెప్పేవారండి. కానీ వెనక్కి తీసుకోండి అని చెప్పిన సందర్భాల్లో ఒకటి కాశీ ఎళ్ళినప్పుడు చెప్పారన్నమాట యాక్చువల్‌గా. కాశీ ఎళ్ళినప్పుడు చెప్పినప్పుడు కూడా అది కూడా దానికి కూడా సా కొంతమంది
ఎవరో ఆ, పూజారులు అంటూ లేకపోతే ఆ, కొంతమంది వేద పాఠశాల స్టూడెంట్స్ రావడంతో అది కూడా మళ్ళీ మనం డిస్ట్రిబ్యూట్ చేసామటండి యాక్చువల్గా. అది ఎందుకు చెప్పారంటే గురువుగారు, మనకు అంతకుముందు నైటు భోజనాలకి ఎంత కష్టపడ్డామో గురువుగారు చూసారన్నమాట యాక్చువల్గా. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టి మనం కొన్నాం. కానీ అది ఆహ్, మనకు కావాల్సిన టేస్ట్ లేకపోతే బయట ఫుడ్‌లు లేకపోతే అది ఎక్కడ చేసినయి, ఏం చేసినయో మళ్ళీ మన హెల్త్ ఏమన్నా అది తీసుకొని డిస్టర్బ్ అవుతే గనక, ఆ శ్రమ మనకు ఉండకూడదు అని చెప్పేసి గురువుగారు ఏం చెప్పారంటే, "మీరు ఆల్రెడీ రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక 20 మందికి, 30 మంది మీరు ఉంటున్నారు కాబట్టి సాయంకాలం మీరు భోజనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పడకూడదు. నిన్న రాత్రి జరిగిన సందర్భాలు మళ్ళీ జరగకూడదని" చెప్పేసి అది మనకి కొంచెం కర్డ్ రైస్, కొంచెం పులిహార అనేది, కొంచెం పాయసం అనేది వెనక్కి తీసుకొని సాయంకాలానికి మన సాధకులకి వాళ్ళ యొక్క ఆరోగ్యరీత్యా గాని, లేదంటే వారి యొక్క శ్రేయస్సు కోరే వెనక్కి పెట్టారు తప్పండి. అది ఒక తండ్రికి పిల్లల మీద, లేకపోతే ఒక తల్లికి వాళ్ళ బిడ్డల మీద ఉన్న ఆప్యాయతతో తీసి వెనక్కి పెట్టామనుకున్నారు తప్పండి. అంతకు మించి నాకు వేరే రీజన్ ఏమైనా ఉందేమో తెలీదండి. నాకైతే అలా అనిపించిందన్నమాట. ఒక శ్రద్ధ, ఒక సాధకుడికి మీద గురువుగారికి ఎటువంటి శ్రద్ధ ఉంటదో, ఒక శిష్యుడి మీద గురువుగారికి ఎటువంటి ఆప్యాయత ఉంటదో, అవన్నీ కూడా ఆ కార్యక్రమంలో కనిపించినాయన్నమాటండి. ఎందుకంటే స్వయంగా ఆయన చెప్పారన్నమాటండి. ఆ నైట్ ముందు రోజు రాత్రి భోజనాలు లేకపోతే వెంకటేశ్వర వెళ్తున్నారు. ఎవరికైనా కావాల్సుంటే చెప్పాలంటే, కొంతమందయితే బయట ఫుడ్ తినలేక ఆకలితోనే పడుకున్నోళ్ళు కూడా ఉన్నారేమో బహుశా. ఎందుకంటే మనం 40 మందున్నాం. నేను తెచ్చినయి 10, 15 తెచ్చానండి అంతే. మిగతా వాళ్ళు మరి తిన్నారో లేదా నిజంగా ఆకలితో పడుకున్నారో తెలీదు కదండీ యాక్చువల్‌గా. అయన్నీ గురువుగారికి తెలుసు కాబట్టి దూరదృష్టితో ఆలోచించి ఆ రోజుకి మాత్రం వెనక్కి తీసుకొని పెట్టుకోండమ్మా అని చెప్పారన్నమాటండి. ఆ రకంగా అది సాధకుల శ్రేయస్సు కోరి గురువుగారు చేసిన కార్యక్రమం కిందనే భావిస్తాను స్వామి. స్వామి ఇంకొక విషయం. సో, మీరు కాళహస్తిలో గురువుగారితో డైరెక్ట్‌గా ప్రత్యేకంగా ఏమి మాట్లాడలేదు. సో, బెంగుళూరు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయం మీరే చూసుకున్నారు. గురువుగారు వచ్చిన దగ్గర నుంచి ఎళ్ళేదాకా అంతా. దాని గురించి మీ స్పందన? స్వామి యాక్చువల్‌గా నేను కాళహస్తిలో గురువుగారిని దర్శనం చేసుకున్నాను. తర్వాత నేను అన్నసంతర్పణ ప్రకారం అయిపోయిన తర్వాత, నా దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత గురువుగారు, నేను ఎళ్తున్నాను గురువుగారు, బెంగుళూరులో మీరొస్తారు అన్నారు కాబట్టి ఇంక అక్కడ కలుస్తానని చెప్పేసి ఆయన దగ్గర సెలవు తీసుకొని నేను వచ్చేసానండి. సరే అయిపోయింది. 4 తారీఖు అన్నసంతరణ కార్యక్రమం అంటే 5 ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. మళ్ళీ 6 ఎర్లీ మార్నింగ్ గురువుగారిని తీసుకురావడానికి ఎళ్ళానన్నమాటండి యాక్చువల్‌గా. అంటే అంతగా నేను గురువుగారినంటే నేను కాషాయంలో చూసాను యాక్చువల్‌గా. ఎక్కడ కాళహస్తి అన్నసంతరణ కార్యక్రమంలో. అలాగే సాధకులతో మాట్లాడుతూ కాషాయంలో ఉన్నారు. నేనేం చేశాను, నేను ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే ఆయన బస్సు దిగేటప్పటికి కాషాయంలో ఉంటారేమో అని వెతుక్కుంటున్నామటండి యాక్చువల్‌గా. కాషాయంలో వెతుక్కుంటే గురువుగారు చాలా సింపుల్‌గా, అంటే ఎంత సింపుల్ అంటే ఒక లాల్చీ పైజామా లాంటిది సింపుల్‌గా యేసుకొని ఆయన బ్యాగ్ ఆయనే మోసుకుంటూ వచ్చేస్తున్నారు అంతకని. నేనేంటంటే అక్కడ ట్రాఫిక్ ఉంటది గురువుగారు, కొద్దిగా ముందు దిగాలి అంటే ఒక బస్సోడేమో కొంచెం వెనక్కి ఆపేసాడు. ఆపేస్తే ఇంకిక్కడ ఆగదండి, ఇంక వేరే ఎళ్ళిపోతుంది ముందుకంటే గురువుగారు అక్కడ దిగేసారని చెప్పారన్నమాటండి. తీరా నేను ఆయనకి ఎదురెళ్ళేటప్పటికి ఎంత సింపుల్‌గా ఉన్నారంటే చిన్నగా లాల్చీ పైజామా యేసుకొని కాళ్ళకి అది ఉపాసకులు కాబట్టి ఆ ఉపాసనా ధర్మం ప్రకారంగా ఆయన చెప్పులేసుకోవాలని మాత్రం అర్థమైందండి నాకు. యేసుకొని ఆయన బ్యాగ్ గాని మోసుకొచ్చేస్తుంటే అంటే ఇన్ నాకు నోటి వెంట మాట రాలేదనమాటండి. గబగబా ఎదురెళ్ళి గురువుగారు కొద్దిగా అదే ఏమంటారు దాన్ని? యాక్చువల్‌గా ఇక్కడ ఆపాలండి, ముందు ఆపేసాడు అని చెప్పేసి అయన్నీ మంచి చెడ్డ చెప్పుకుంటా ఆ లగేజ్ తీసుకొని మళ్ళీ వెంటనే అప్పుడు ఎర్లీ మార్నింగ్ అండి. 5:30, 6 అవుతుంది. ఆ టైంలో ఆయనకెదురెళ్లి ఆయన్ని మళ్ళీ బండెక్కించుకొని ఆయనకి అంతకుముందే బుక్ చేసిన రూమ్‌కి తీసుకెళ్ళి ఉండమని స్నానం చేసి వస్తారు కదా! నేను టిఫిని తీసుకొస్తారు కదా! అని అదే నేను అక్కడే నాకు ఎక్కువ రెస్ట్ వద్దమ్మా, నాకు 1 అవర్ సరిపోతుంది. నువ్వు టిఫిన్ తీసుకొచ్చేయి, నేను రెడీ అయిపోతాను ఈలోగా అన్నారన్నమాటండి. నేనెలాగా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నానంటే, టిఫిన్ తీసుకురమ్మంటే నేను బయటది ఫుడ్ తినరేమో అని చెప్పేసి నేను మళ్ళీ ఇంటికెళ్ళి ఇంట్లో హడావిడి చేసి మొత్తం మీద ఏదో టిఫిన్ చేసుకొని తీసుకొచ్చాను. ఈలోపు మళ్ళీ శ్రీకాంత్ స్వామి గారికి కూడా కాల్ చేసి ఇలా వచ్చారండి, టిఫిన్ తీసుకొని ఎళ్తానంటే మళ్ళీ అక్కడికెళ్ళి అక్కడ గురువుగారు ఎక్కడైతే మన సాధకులు కలుస్తున్నారో ఆ ప్లేస్‌నంతా చూసుకొని మళ్ళీ వచ్చి గురువుగారు టిఫిన్ తీసుకొచ్చేటప్పటికి, "ఏంటి ఇది టిఫిన్ ఇంటి దగ్గర తీసుకొచ్చావా?" అని అడిగారండి. "అవును గురువుగారు, బహుశా బయట ఫుడ్ తినరేమో అని చెప్పేసి ఇంటి దగ్గర తీసుకొచ్చానంటే." "భలేవాడివే బాబు, నాకు ఇంట్లో ఏదైతే వద్దు నాకు, నువ్వెళ్ళి బయటదే తీసుకురా" అని చెప్పి అంటే మళ్ళీ అన్నీ ఎక్కడ 2, 3 హోటల్‌లు తిరిగానండి. అయన్నీ ఏంటంటే వెజ్, నాన్ వెజ్ 2 కలిపి చేసే హోటల్స్ అన్నీ కూడా. ఇలా కాదని చెప్పేసి మళ్ళీ ఎక్కడో ఉడిపి హోటల్ ఉంటే అక్కడికెళ్ళి అక్కడి నుండి తీసుకొని గురువుగారికి టిఫిన్ ఇచ్చి మళ్ళీ అన్నిటిని ఆ గురువుగారిని మళ్ళీ శ్రీకాంత్ స్వామి గారికి కాల్ చేసి, "స్వామి గురువుగారు రెడీగా ఉన్నారంటే" శ్రీకాంత్ స్వామి గారు వచ్చి పిక్ చేసుకొని
ఇంకా మళ్ళీ గురుగారు ఎక్కడైతే సాధకులను తీసుకున్నారో ఆ సాధకుల ప్లేస్కి తీసుకెళ్ళామట అండి యాక్చువల్గా. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చేసామనుకోవడం కాదండి. గురువుగారు మనకిచ్చిన ఆపర్చునిటీ మాటండి. అవకాశం. ఒక దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంతే అండి. అంటే గురువుగారి సేవ లేకపోతే అమ్మవారి సేవ 2 వేరు వేరు కాదు. గురువుగారికి చేస్తున్నామంటే సాక్షాత్ అమ్మవారికి చేసినట్టే. అలాగే అమ్మవారు, గురువుగారు వేరు వేరు కాదన్న ఉద్దేశంతోటి ఆ రోజంతా కూడా గురువుగారితోనే ఉన్నాం. అంటే అప్పుడు మిగతా సాధకులొచ్చినప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం. అది ఆ రోజు చాలా అంటే ఎలా జరిగిందో మాకే తెలీదండి. మార్నింగ్ 6 నుంచి నైట్ మళ్ళీ 12 వరకు ఆయనతోనే ఉన్నాం. అది మాకు చాలా సంతోషం అనిపించింది స్వామి యాక్చువల్‌గా. అంటే అన్న సంతర్పణ కార్యక్రమం ఎలా ఉంటదో, ఆ రోజు మళ్ళీ శ్రీకాంత్ స్వామి గారు మళ్ళీ భోజనాలు ఏర్పాట్లు చేయడం. అంతా ఫ్యామిలీ ఏదో ఒక అంటే వనభోజనాలకెళ్తాం చూడండి. ఆ టైప్‌లో అనిపించింది. అక్కడున్న వెదర్ గాని, అట్మాస్ఫియర్ గాని, గురువుగారితో మాట్లాడడం గాని, ఆ సాంగత్యం గాని, అది యాక్చువల్‌గా చెప్పాలంటే సజ్జన సాంగత్యం అన్నమాటండి. అంటే మన సాధకులందరూ అంతకుముందు కలవనోళ్ళందరూ కూడా కొంతమందొచ్చారండి. వాళ్ళని చూసుకోవడం, మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకోవడం, గురువుగారితో మాట్లాడుకోవడం. అసలు ఆ రోజు ఎలా జరిగిందో ఏంటన్నది ఈరోజు తలుచుకుంటుంటే మళ్ళీ అటువంటి రోజు మళ్ళీ వస్తే బావుండన్న ఫీలింగ్ కలుగుతుంది స్వామి యాక్చువల్‌గా. జరిగిందండి అదంతా కూడా. అంటే నేను గురు సేవ అనుకోలేదండి. అమ్మవారి సేవ అనుకున్నాను. అమ్మవారికి ఎలా చేస్తామో అలాగే గురువుగారికి కూడా చేశాను స్వామి ఆ రోజు. మనసుకి బాగా హత్తుకున్న సన్నివేశం గాని, ఏదన్నా ఒక ఆహ్, ఏదైనా మెమరీ గాని ఉందా స్వామి? గురువుగారు నన్ను చూసి నన్ను పేరు పెట్టి పిలిచి "ఏమయ్య ఎలా ఉన్నావు?" అని అంటే ప్రత్యక్షంగా ఐ టు ఐ కాంటాక్ట్ కదండీ! అది మాత్రం నాకు ఇప్పటికి గుర్తుండిపోయింది స్వామి. నాకు అంటే మనం ఏదో కళ్ళు చూడడం లేకపోతే గురువుగారిని ఎనకాల నుంచి చూడడం, ముందు నుంచి చూడడం కాదండి. ఐ కాంటాక్ట్ మాటండి. అంటే గురువుగారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం అన్నది నాకు మర్చిపోలేని అనుభూతి స్వామి యాక్చువల్‌గా అది. అది అలా చూడొచ్చో లేదో నాకు తెలీదు. కానీ అలా జరిగిన ఇన్సిడెంట్ అలా వచ్చిందో లేకపోతే తెలీదు గాని మొత్తం మీద అది నాకు మనసు మీద బాగా గాఢమైన ముద్రేసింది స్వామి. అంటే అది తప్పేమో, ఒప్పో నాకు తెలీదండి. కానీ ఏంటో అలా అది ఆటోమేటిక్‌గా అది స్పాంటేనియస్‌గా జరిగిందన్నమాట యాక్చువల్‌గా ఐ కాంటాక్ట్ అన్నది. అది నాకు అదృష్టంగా భావిస్తున్నాను స్వామి.